సంతనూతలపాడు నియోజకవర్గంలోని సంతనూతలపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి విభిన్న ప్రతిభావంతులకు జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట ఐఈ కోఆర్డినేటర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరు శ్రీనివాసరావు, పార్లమెంట్ అసిస్టెంట్ సెక్రటరీ రంపతోటి అంకారావు, మాజీ జడ్పీటీసీ తన్నీరు శ్రీను, ఏఎంసీ డైరెక్టర్ శ్రీలత, మాధవి మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, 4 మండలాల విభిన్న ప్రతిభావంతులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏం లేదు, ఇప్పుడు మాట్లాడమనండి, నాన్ స్టాప్గా మాట్లాడతాడు. సర్టిఫికేట్ దిగంగలోనే ఇక్కడ ఇస్తారు. అని అందరం ఇటు తిరగండి అమ్మా, ఇటు తిరగండి మేడం, సైడ్ మేడం పక్కన అందరం. ఓకే. ఛాన్స్ నాకు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన శ్రీయుత గౌరవనీయులైన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే అడక స్వాములు గారు, స్టేట్ టీడీపీ సెక్రటరీ సార్, అలాగే మద్దినేని హరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు. కొంత పర్సెంటేజ్ ఎంత రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి వాళ్లకు
నిర్ధారణ పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన పరికరాలను అందజేస్తారు. ఈరోజు నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ వివరాలు అన్నీ హైదరాబాద్ అలింకో కంపెనీ వాళ్ళకి పంపిస్తాము. పంపించిన తర్వాత వాళ్ళకి అవసరమైన పరికరాలను వాళ్ళు సమగ్ర శిక్ష ద్వారా మన ఒంగోలుకి పంపిస్తారు. ఒంగోలుకి పంపించిన తర్వాత ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఇస్తాము. సో ఇది అది మన రాష్ట్రం వాళ్ళని ముందుగా రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లో వాళ్ళ వివరాలు ఫీడ్ అవుతాయి. వాళ్ళు కార్డు అందజేస్తారు సార్. సేమ్ మనం ఆధార్ కార్డు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిజబిలిటీ డాక్టర్లు ఉన్నారు గవర్నమెంట్ సదరం సర్టిఫికేట్ ఇక్కడున్న డాక్టర్ గారు చెప్తారు సార్ ఫలానా డిజబిలిటీ ఉందని కార్డు వచ్చేస్తుంది సార్. అది సార్ ఉండే ప్రియార్ ఇక్కడ నీకే పని సరే ఏంటి అంత ఊర్లో ప్రతి ఒక్కరిని అడిగారా? ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారా? అంటే పేపర్లు నేనే సరిగ్గా చూడను, వేరే వాళ్ళు ఏం చూస్తారు? అంటే నేను అనేది ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకళ్ళు కూడా మిస్ కాకూడదు. అంటే కొంత ఎక్కువ లేరని మేము అనుకోవచ్చా? అంటే నేను అనేది అందరికీ ఈ ప్రోగ్రామ్ నిజంగా డిసేబుల్డ్ ఇలా ఉన్నోళ్ళు అందరినీ మీరు రీచ్ అయ్యారా? లేకుంటే ఇళ్ళల్లో కూర్చొని ఇంకా రానోళ్ళు ఉన్నారా? తెలియకుండా అందరికీ తెలియదు కాబట్టి మీరు కూడా కొద్దిగా ఎంఫసైజ్ చేయండి. ఎందుకంటే ఏంటంటే నేను కూడా చాలా మంది చూశాను, నాకు గుర్తులేదు. అంటే నేను అనేది ఏంటంటే పబ్లిసిటీ, ఆ పేపర్ వాళ్ళు కూడా మా ఫోటోలు వేసే బదులు ఇవి కూడా వేస్తే అని కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే మా ఊళ్ళో కూడా ఎవరైనా మా దృష్టికి వస్తే ఇప్పుడు హెడ్ మాస్టర్లు ఇస్తే సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఎవరెవరైనా ఉన్నారా కొత్తగా ఆల్రెడీ విషయం ఏంటిదంటే నేను మీ అందరినీ కోరేది ఏంటిదంటే చాలామంది స్కూళ్ళలో జాయిన్ అయ్యి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నా దృష్టిలో నేను అనుకుంటున్నా కొంతమంది ఇంకా ఇలాగ ఉన్న వాళ్ళు వీళ్ళని ఇంకా అప్రోచ్ అయి ఉండరనే నా అభిప్రాయం. ఎందుకంటే తెలియకపోయినా కానీ లేకుంటే ఏం జరుగుతుందిలే అనే ఉద్దేశం. సో ఇలాంటి వాళ్ళు మీకే ఎక్కువ తెలుసుంటారు, ఇక్కడ ఉన్న పేషెంట్స్కే తెలుసుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళని కూడా ఈ సహాయం చేద్దామని నా ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వము మేము సహాయం చేయాలనేది నా ఉద్దేశం. అందుకని ఒకళ్ళు కూడా మిస్ కాదు. ఎందుకంటే నేను ఊర్లలో తిరుగుతున్నప్పుడు నాకు కనపడతా ఉంటారు, అందరికీ వచ్చిందని నేను ఇంకా అనుకోవటంలా. ఎందుకంటే నేను ఊర్లలో తిరిగినప్పుడు సడన్గా ఎవరో వచ్చి సార్ పిల్లోడు ఇలాగ ఉన్నాడు ఇలాగ అన్నాడు, మరి అలాంటి వాళ్ళు అందరికీ వచ్చిందో లేదో నాకు అర్థం కావటం లేదు. సో ఖచ్చితంగా మీరు స్పెషల్గా ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకు కూడా పేపర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇలాంటి కొద్దిగా హైలైట్ చేస్తే పేపర్లు చదువుకొని ఎవరైనా రానోళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తారని నా అభిప్రాయం. సో అదొకటి. దాని తర్వాత రెండోది కూడా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఊర్లలో ఇలాంటి వచ్చినప్పుడు మన దృష్టికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన దృష్టికి తీసుకొని వస్తే మనం కూడా వాళ్ళకి వచ్చే విధంగా చేద్దాము. ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా పుణ్యము. మనం తెలియకుండా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాము. సో ఇలాంటి మంచి చేస్తే అయిపోతూ ఉంటాం. సో మంచి పనులు చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రభుత్వ తరపున గవర్నమెంట్ తరపున ఏది ఇబ్బంది ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొని వస్తే నేను స్పెషల్గా శ్రద్ధ తీసుకొని నా వంతు సహాయం చేయగలిగింది ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడున్న 4 ఎవరంటారు వాళ్ళు ఐఈఆర్పీలు కూడా మీరు కొద్దిగా ప్రత్యేకంగా అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరు వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అంటే ఊర్లలో ఎవరైనా యాక్టివ్గా ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళని అడిగితే ఊర్లో లీడర్స్కి అర్థమవుతూ ఉంటుంది. మీరు కొద్దిగా ఓరీచ్ మీరు వెళ్ళి కనుక్కొని సో మీరు సిస్టమ్ని మీరు వెళ్ళి అక్కడ లోకల్గా ఉన్న ఆ వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళకి కొత్తగా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కనుక్కొని ఇలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్
సహాయం అందాలి. అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు బీదోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇలాగ జరుగుతుందని తెలియదు. నాకే చాలా విషయాలు తెలియదు, ఇంకా వాళ్ళకి తెలియటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో అందుకని మీరు స్పెషల్గా, ఎందుకంటే మీరుండే పోస్టు చాలా పవిత్రమైన పోస్టు, డాక్టర్లు అలాంటి టైప్లో. సో అందుకని మీరు స్పెషల్గా చేయాలా. సో నేను అనేది అంటే మా కాన్స్టిట్యున్సీలో ఇలాంటి ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ లోపలికి రావాలా. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు గీటీలు ఇలాంటి వాళ్ళకి ఏమి ఉండవు. మీరు ఖచ్చితంగా చేసి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. నా వంతు ఇంకొకసారి ఇలాంటి వాళ్ళకి నా వంతు నేను ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా సాయం ఉంటే ఖచ్చితంగా మా దగ్గరకు రండి, నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చిన అధికారులు, మా పార్టీ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈచ్ మండలానికి ఇద్దరు ఉన్నారు. మీకు వచ్చే ఇలాంటి సమస్యల్ని వాళ్ళని తీసుకెళ్ళి కాదు, కానీ మీరు రాసుకొని వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే గంటలో అయిపోతుంది. అది గంటలో మీరు రిప్రజెంటేట్ చేయండి, వాళ్ళని కాదు, తెలియని వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఏంటంటే మీరు కూడా ఒక సర్టిఫికేట్ లాంటి కాదు, వాళ్ళ పర్సెంటేజ్ కాదు. నాయకులు మీకు మండలానికి ఇద్దరు ఉన్నారు కదా, ఇట్లా ఏం చేస్తున్నారు లిస్టులో తయారు చేసుకుంటే మీ ద్వారా ఒక్కసారి ఎమ్మెల్యే గారు
నా పేరు నాగేంద్ర నాయక్. నేను జిల్లా ఐఈ కోఆర్డినేటర్ని. ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు మా సమగ్ర శిక్ష అధికారుల ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ అసెస్మెంట్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో మొదలు పెడుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు శ్రీయుత గౌరవనీయులైన బిఎన్ విజయ్ కుమార్ గారు వచ్చారు. సార్ కొన్ని సూచనలు చేశారు. అవన్నీ పాటిస్తూ మేము విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి పరికరాలు అయితే అవసరమవుతాయో అవన్నీ అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఎమ్మెల్యే గారి సూచన మేరకు మండలంలో ప్రతి మండలానికి 2 ఐఆర్పీలు ఉంటారు. మన నియోజకవర్గంలో 8 మంది ఉన్నారు. ఆ 8 మంది చేత ప్రతి గ్రామానికి పంపించి అర్హులైన వారిని గుర్తించి వాళ్ళందరికీ పరీక్ష చేయించి వారికి అవసరమైన పరికరాలను అందజేస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.